సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటూ ఇలాంటి అసభ్య పదజాలం వాడడం తగదన్నారు. నమస్తే. మానాకొండూరు కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో ఈరోజు మాట్లాడబోయేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి నిశ్చిత వాక్యాలు చేసినటువంటి బాల్క సుమన్ అనే వ్యక్తి చిత్తశుద్ధి చేసిన తర్వాత మాట్లాడతాడా, ఆయనకైనా చేసుకొని మాట్లాడతాడా, అసలు మాకు ఏం అర్థమైతలేదు. ఒక సీఎం గారి గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడినప్పుడు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పేదాకా మానాకొండూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆయనని క్షమించే ప్రసక్తి లేదు. కాకపోతే ఎందుకు ఆలోచిస్తున్నామనంటే మీరు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే విధవలు కాబట్టి ఆయన మెంగిలి మెతుకులకు ఆశపడి మీరు ఈరోజు ఇలా మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవడైనా ఉంటే మూతి పనులు రాల. రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎవరైనా అనుచిత వాక్యాలు చేసి మాట్లాడినట్టయితే కొట్టి బట్ట కొట్టకపోతే మానాకొండూరు కాంగ్రెస్ పార్టీలా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు నువ్వు ఏ జిల్లాకు పోయినా ముఖ్యమంత్రి గారికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఏ జిల్లాలైనా మన దళిత జాతిలో బిడ్డలను నిన్నే అంటుకొని నేను చెప్పుడు మెడకేసి కొట్టాక మేము ఇష్టపడ్డామని మానాకొండూరు మండల ఎస్సీల తరఫున హెచ్చరిస్తున్నాం. బిడ్డ బాల్క సుమన్, నీవు ముఖ్యమంత్రి గారికి తక్షణమే క్షమాపణ చెప్పి తప్పని దాని ప్రెస్ మీట్ పెట్టేదాకా నేను మాత్రం వదలమని మానాకొండూరు గడ్డ మీకు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నేను ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు, నా పేరు కనకం అశోక్. నేను కార్యకర్తలు కొట్టారు లోపల నుండి కార్యకర్తలు కొట్టారు, చెప్తాడు కొట్టారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినావు, అక్కడ మీటింగ్ పెట్టినావు, కార్యకర్తల మీటింగ్ పెట్టినావు. బిడ్డ ఖబర్దార్, ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కానీ మాట్లాడితే మాత్రం బిడ్డ బాగుండదు. ఇంకొకసారి చెప్పులు ఇవ్వడానికి చేయి ఉండదు బిడ్డ, కాళ్ళు చెప్పులు కాళ్ళు ఉండదు బిడ్డ. ఖబర్దార్ చెప్తానా. ఇంకో